డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఎంపీలు ఎమ్మెల్సీల్లో మరింత జోష్ నింపిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఈ పర్యటనతో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. పార్టీలో భేదాభిప్రాయాలు సహజమేనని, నేతలకు హెచ్చరికలు చేయలేదని, కలిసి పనిచేసి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరు సరికాదని విమర్శించిన ఈటెల మూసీ బాధితులకు న్యాయం చేయాలని, మూసీ పునరుద్ధరణకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో 3 మేయర్ పీఠాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ తో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ పర్యటనతో మనం తెలంగాణ బీజేపీ నేతలు అయితే ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం కూడా నెలకొన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం కూడా నితిన్ నబీన్ పర్యటన ఏ విధంగా సాగుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నితిన్ నబీన్ గారి పర్యటన బీజేపీ నేతల్లో ఎలాంటి ఉత్సాహం నింపబోతుంది? డెఫినెట్గా పార్టీ శ్రేణులు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని, 2028 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి సంకల్పం హైకమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే మోడీ గారు వచ్చిండ్రు, దాంట్లో భాగంగానే నితిన్ నబీన్ గారు వచ్చిండ్రు. మీరు ఎక్కడ చూసినా ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతూ ఉంది. ఈరోజు విద్యార్థులు జరిగినటువంటి ఈ కాన్క్లేవ్ ఏదైతే ఉందో, విద్యార్థులలో ఒక కొత్త ఉత్సాహాన్ని, విద్యార్థి యువత అంతా కూడా రేపటి కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచేటువంటి పనిచేస్తున్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి మోడీ గారికి శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అయితే మొత్తంగా 3 కార్పొరేషన్ మేయర్ పిల్లలకి ఎలాంటి ఏమైనా యాక్షన్ ప్లాన్ ప్రత్యేకంగా ఇచ్చారు సార్? మీకు ఏమైనా టాస్క్ ఇచ్చారా? డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చారు, రేపు మళ్ళీ ఇస్తారు సార్. ఎంపీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం జరిగింది. అయితే ఇక్కడ పాజిటివ్ అంటే తెలంగాణలో బీజేపీకి చాలా పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అక్కడక్కడ నేతల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలను కలిసిమెలిసి కూడా పనిచేయాలని కూడా ఒక టాస్క్ ఇచ్చినట్టు కూడా సమాచారం. ఎలాంటి టాస్క్ ఇచ్చారు? ఈ పార్టీలలో ఈ వ్యక్తుల యొక్క ఆధిపత్యం, వ్యక్తుల మధ్య కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి, అన్ని పార్టీలలో ఉంటాయి. ఇవి అన్నిటి అధిగమించి అధికారం వైపు దూసుకుపోవాలని చెప్పి న్యాచురల్గా హైకమాండ్ ఎప్పుడైనా సూచన చేస్తుంది. సార్ ఇంకోటి, ఈ యొక్క నితిన్ నబీన్ గారి పర్యటన ఒకవైపు బీఆర్ఎస్ కానీ మరోవైపు కాంగ్రెస్ ఏమిటి, ఇది అట్టర్ ఫ్లాప్ నితిన్ నబీన్ పర్యటన. బీజేపీ నేతలే ఆయన పర్యటనకు కొంతమంది హాజరు కాలేదని కూడా ఒక ప్రచారం అయితే లేవనెత్తారు. ఇక వాళ్ళకి ఇది చూసి ఓర్వలేని వాళ్ళు, భయపడే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప రియాలిటీ కాదు. అయితే ఇంకోటి సార్, ఈ నితిన్ నబీన్ పర్యటన ద్వారా కొంతమంది ఇతర పార్టీలు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కొంతవైపు చేరికకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తే, అంటే భరోసా కల్పిస్తే ఖచ్చితంగా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఏమైనా నేతలు అంటే మీకు ఏమైనా వచ్చిందా సార్ ఇన్ఫర్మేషన్? ఒక స్టేజ్ దాటితే చాలామంది వచ్చే ఆస్కారం ఉంది. రేపటి భవిష్యత్తు, ఇక్కడ రాజకీయ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అనే భావన అన్ని పార్టీలో నాయకులతో ఉంది. ఎన్నికలు లేవు కాబట్టి కన్సల్ట్ చేస్తా ఉన్నారు. ఎన్నికల సమయం రాగానే అందరు దూకుతారు. ఇంకోటి సార్, ఒక ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఏదైతే క్వశ్చన్ ఉందో, అంటే రంగనాథ్ కూడా మీరు నేరుగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కానీ రంగనాథ్ అండ్ హైడ్రా కూల్చేతలు కొనసాగుతుంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ప్రధాన సమస్యగా ఈ యొక్క హైడ్రా సమస్య ఉండబోతుందా? సర్టెన్లీ న్యాచురల్గా ఉండబోతుంది. హైడ్రా ఎంత విధ్వంసం సృష్టించిందో, హైడ్రా ప్రజలలో ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలిసే ఆస్కారం ఉంది. ఇవాళ అధికారం ఉందని చెప్పి దబాయించవచ్చు, పోలీసుల పహారాలు నువ్వు కూలగొడుతుండొచ్చు, కానీ దాని ఇంపాక్ట్, వాళ్ళు కార్చిన కన్నీళ్ళు, వాళ్ళు వ్యక్తం చేసిన ఆవేదన అయితే ఉందో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. అయితే చివరిగా సార్, ఒకవైపు మూసీ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదంటున్నారు, కానీ కేంద్ర రక్షణ శాఖ మూసీ అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. మరి బీజేపీ ఏమో మూసీ బాధ్యతలకు భరోసా యాత్ర చేసింది. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి సార్? మూసీ అటుపక్క ఇటుపక్క 1/2 కిలోమీటర్ల ఇండ్లు కూలగొట్టి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చి పెద్ద పెద్ద మాల్స్ నిర్మాణం చేయడానికి మేము వ్యతిరేకం. కానీ మూసీలో మురికి నీళ్లు లేకుండా పాల లాంటి నీళ్లు పారించాలంటే సంకల్పం అవుతుందో 100% మేము సపోర్ట్ ఇస్తాం. కానీ దాని పేరిట అడ్డగోలుగా ఇళ్ళని కూలగొట్టేసి ఒక విధ్వంసం సృష్టించి ఇలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కంపెన్సేషన్ నువ్వు ఇవ్వకుండా నువ్వు చేస్తానంటే మాత్రం దీన్ని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. మొత్తానికి కూడా ఈ యొక్క మూసీ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదు, మూసీ అభివృద్ధికి మాత్రం బీజేపీ అనుకూలిస్తుంది. కానీ బాధితులకు న్యాయం చేయాలి. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ నేతలంతా కూడా చిన్న చిన్న భేదాభిప్రాయం కూడా కలిసిమెలిసి ఉంటాం. ఇది ఒక అంటే భేదాభిప్రాయం అనేది ప్రతి పార్టీలో ఉంటుంది, ఈ ఒక్క పార్టీలోనే కాదు. ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేస్తూ కూడా పార్టీ బలోపేతం చేస్తూ కూడా 3 కార్పొరేషన్ మేయర్లు గెలిపే లక్ష్యంగా, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా మాత్రం నితిన్ నబీన్ మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క పర్యటనతో నితిన్ నబీన్ పర్యటనతో మాత్రం మాలో కూడా కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ ప్రసాద్, గోవింద్, HM TV, హైదరాబాద్.